థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువన్ పాటలు విన్నాం, ఒక మాట విందాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, అలానే పేరు పేరున విచ్చేసిన ప్రతి ముఖ్య అతిథికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎక్కువ టైం తీసుకోను, ఫాస్ట్గా ముగించేస్తాను, ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. సుమారు ఒక 10 to 12 years బ్యాక్ నేను యూఎస్లో మాస్టర్స్ చేసి జాబ్ చేస్తున్న టైంలో నా లైఫ్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి మ్యూజిక్ ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ చేశానండి. ఇక్కడ నాకు ప్లేస్ సంపాదించుకోవాలని. సో ఈ 12 yearsలో నన్ను ఏ రోజు లో ఫీల్ అవ్వనీయకుండా నా బ్యాక్ బోన్లాగా నుంచిన మా పేరెంట్స్కి ఈ వేదిక ద్వారా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ ఇక్కడే ఉంది అండ్ మా బాపు సినిమా టీవీలో చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. సో లవ్ యూ బోత్. అండ్ ఈ జర్నీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్గా నిలిచిన మా భీమ్స్ అన్న ఈరోజు దీనికి గెస్ట్గా వచ్చినందుకు చాలా స్పెషల్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాపు గురించి చెప్పాలంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ తన కెరియర్లో ఇట్లాంటి ఒక స్క్రిప్ట్ కోసం చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక నరేటర్ లాగా సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ప్రతి ఫ్రేమ్లో తన మ్యూజిక్తో నరేట్ చేయగలిగే ఒక గొప్ప స్క్రిప్ట్ దయ రాసినందుకు, అంతే అద్భుతంగా తెరకెక్కించినందుకు, ఈ ప్రాజెక్ట్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ముందుగా చెప్పినట్టే కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీలోనే నేను ఫస్ట్ ఫిలిం చేశాను, ఆర్ఆర్ ధ్రువన్గా, మైల్స్ ఆఫ్ లవ్ అని. ఆ ఫిలింలో తెలియదే అనే సాంగ్ ఎంత సక్సెస్ అయిందో మీ అందరికి తెలుసు. అండ్ అక్కడి నుంచి నా ప్రస్థానం ఆగలి. ఇప్పుడు 10th ఫిలిం ఇది బాపు. అండ్ ఈసారి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా దగ్గర ఉండి చేశాను కాబట్టి, ఫస్ట్ కాపీ చూశాను కాబట్టి. ఆల్రెడీ ప్రీమియర్స్ అన్నిటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అండ్ 21st ఈ ఫిలిం చూసినందు వాళ్ళు కూడా ఒక గొప్ప అనుభూతిని పొందుతారు ఈ ఫిలిం చూసి. అండ్ ఆల్సో స్పెషల్గా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే బ్రహ్మాజీ సార్ చంద్రలేఖ టైం నుంచి ఆయనకి నేను చాలా అభిమానిని. అండ్ ఆయన ఫిలిమ్స్ అన్నీ ఫాలో అవుతా, ఆయన వర్క్ చూస్తూ వచ్చాను. అండ్ ఈ ఫిలింలో ఆయనను ఒక కొత్త డైమెన్షన్లో చూడబోతున్నారు. అండ్ ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. ఆయనే కాదు, ఆమని గారు అండ్ ఎవ్రీ క్యారెక్టర్, సుధాకర్ రెడ్డి గారు, ఇదంతా జస్ట్ ఒక పక్కింట్లో క్యారెక్టర్స్ బిహేవ్ చేసినట్టుగా అలా ఉంటుంది. ఎవరు నటించినట్టు ఉండదు, జీవించారు అందరూ వాళ్ళ పాత్రల్లో. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ అనేది చూసిన వాళ్ళకి చాలా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 21st. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధ్రువన్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా బాపుని మన ముందుకు తీసుకొస్తున్నాం. బ్రహ్మాజీ గారు, సో సారీ. ఈ ఫిలింకి లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్ గారికి, పూర్ణాచారి గారికి, అలరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో 10 years తర్వాత కూడా నిలిచిపోయే గొప్ప లైన్స్ ఇచ్చారండి. కాసర్ల శ్యామ్ అన్న రేరేలా సాంగ్లో సల్లంగా సూత్తే కాలము, పదిలంలో రైతు ప్రాణము, చుట్టూరా ఉన్న బలగం పొలమేనమ్మ అని రాశారు. అలానే అలరాజు తిప్పలను ఉన్న తప్పు చేయకుంటే అదిరా నీ గెలుపు అని రాశారు. అండ్ పూర్ణాచారి అవసరాలే మన మధ్య వారధి, తీరిపోతే ఎవరి దారి వారిది, మాయదారి కథ మధ్య తరగతి, కడుపు కాలుతుంటే వెతికే పరపతి అని ఇట్లాంటి గొప్ప లైన్స్ రాసి నా సాంగ్స్ స్థాయి పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ ధ్రువన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బ్రహ్మాజీ గారిని